అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ మోసం భయంకరం. బెంగళూరు దంపతుల నుంచి 1,83,00,000 రూపాయలు కాజేసిన సైబర్ దుండగులు. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మోకిలకు చెందిన వ్యాపారి దంపతులను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పేరుతో బెదిరించి 1,83,00,000 రూపాయలు కొట్టేశారు. ఈ ఏడాది నవంబరు 27న బెంగళూరులోని ఐనాలుగుసి నుంచి మాట్లాడుతున్నామని కాల్ వచ్చింది. బెంగళూరుకు చెందిన మహిళను వేధించిన కేసులో అనుమానితుడిగా చెప్పారు. తిరుమల రామారావు పేరుతో ఓ వ్యక్తి లైన్లోకి వచ్చి కేసు గురించి మాట్లాడాలన్నాడు. బాధితుడు సంబంధం లేదని చెప్పినా వినలేదు. కొద్దిసేపటికే పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి శివప్రసాద్ పేరుతో మరొకరు కాల్ చేసి సదాఖత్ ఖాన్ అరెస్ట్ అయ్యాడని చెప్పాడు. కేసు మాఫీ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని నమ్మించారు. ఆధార్ నంబర్ తీసుకున్నారు. సందీప్ రావు పేరుతో మరొకరు ఫోన్ చేసి భార్యాభర్తలు ఒకే చోట ఉండి మాట్లాడాలని సూచించారు. బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. తర్వాత సిబిఐ అధికారి దయానాయక్ పేరుతో మరొకరు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు. 90 రోజులు కస్టడీలో ఉంటారని బెదిరించారు. తాము చెప్పిన ఖాతాల్లో డబ్బులు పంపాలని, విచారణ పూర్తయిన తర్వాత రీఫండ్ చేస్తామని నమ్మించారు. నవంబరు 28 నుంచి డిసెంబరు 1 వరకు 1,82,00,000 రూపాయలు బదిలీ చేయించుకున్నారు. డిసెంబరు 1న భూములు, బంగారం తనిఖీకి బృందం వస్తుందని బెదిరించారు. ఇదంతా మోసమని తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత సమాచారం. డిజిటల్ అరెస్ట్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది 933 కేసులు నమోదై 60 కోట్ల రూపాయలు నష్టపోయారు. గతేడాది 3,037 కేసులు, 177 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఢిల్లీలో 1,100 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 500 కోట్ల రూపాయలు మోసపోయారు. సుప్రీంకోర్టు ఈ మోసాలపై సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిజిటల్ అరెస్టును అత్యంత భయంకరమైన ముప్పుగా పేర్కొన్నారు. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సిబిఐ, ఈడీ, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వెరిఫై చేయండి. మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్ లైన్ 14,567 ఉపయోగించండి.